ఒక నేర పరిశోధకుడికి కావలసింది తర్కం, సాక్ష్యం మరియు అనుభవం. కానీ కొన్నిసార్లు నేరం తర్కానికి అందని రూపంలో ఎదురవుతుంది. సాక్ష్యాలు కనిపించకుండా మాయమవుతాయి. అప్పుడు ఒక డిటెక్టివ్ తన అనుభవాన్ని పక్కన పెట్టి అసాధ్యమనిపించే ఒక ఆధారాన్ని నమ్మాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్ విక్రమ్ తన కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన కేసును ఎదుర్కొన్నాడు. వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న హంతకుడిని పట్టుకోవడానికి అతను నమ్మాల్సింది వేలి ముద్రలను, సాక్ష్యాలను కాదు, ఆకలి లేకుండా కదలకుండా చూస్తున్న ఒక కాకిని. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ ఒక పేరున్న అధికారి. అతని దృష్టి నుండి ఏ చిన్న క్లూ కూడా తప్పించుకోలేదు. కానీ ఫ్యూచర్ టెక్ CEO ఆకాష్ మెహతా ఆత్మహత్య కేసు అతనికి చాలా మామూలుగా అనిపించింది. వ్యాపార ఒత్తిడి, అప్పుల బాధల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నాడు. పోస్టుమార్టం రిపోర్టు కూడా ఆత్మహత్య అనే చెప్పింది. ఫైల్ మూసేద్దామనుకుంటున్న సమయంలో క్రైమ్ రిపోర్టర్ రిషి నుండి ఫోన్ కాల్ వచ్చింది. సార్, నేను సీన్ దగ్గర ఉన్నాను. మీరు ఒక వింత విషయం గమనించారా? ఆ భవనం మంచు మీద ఒక కాకి కూర్చొని